రాజసూయ యజ్ఞ చేస్తాడు. అప్పుడు వాళ్ళు ఇంద్రప్రస్థానంలోకి కింగ్డమ్లోకి రూల్ చేసే ముందు రాజసూయ యజ్ఞ చేయమని చెప్తారు కదా కృష్ణుడు. అప్పుడు రాజసూయ యజ్ఞ అప్పుడు ఒక బ్యాడ్ కింగ్ ఉంటాడు. ఆ బ్యాడ్ కింగ్ని కిల్ చేయమని చెప్తాడు కదా కృష్ణుడు. ఆ స్టోరీ చెప్తావా? ఒకసారి ఈ యొక్క కింగ్ బృహదత్త అని ఉన్నారు. తనకి ఏం సన్స్ లేక వైఫ్స్ ఉన్నారు. ఒక సేజ్ దగ్గరికి వెళ్ళి నాకు ఎలా సన్స్ తెచ్చుకోవాలి అని అడిగారు. ఈ మ్యాంగో హాఫ్లో కట్ చేసి తినమని చెప్పని వైఫ్స్కి. అప్పుడు వాళ్ళకి బేబీస్ పుడతారు అని చెప్పారు. అప్పుడు వాళ్ళిద్దరు హాఫ్లో కట్ చేసుకొని ఇద్దరు హాఫ్ షేరింగ్ చేసుకొని తిన్నారు. చేసుకున్నాక కొన్ని డేస్ అయ్యాక బేబీ ఏమో హాఫ్ పుట్టింది. ఒక రాక్షసి వచ్చి ఈ 2 పీసెస్ ఆఫ్ ఫ్లెష్ని చూసి తినకుండా ఇలా పట్టుకుంది ఆ 2 పీసెస్ని. అప్పుడు ఆ 2 కలిపి ఒక బేబీ అయిపోయింది. అప్పుడు ఆ సర్ప్రైజ్ రాక్షసి ఏమో కిల్ చేయకుండా బేబీని నేను ఆ కింగ్ ఇచ్చేసి ఇదేమో నీ సన్ నన్ను చెప్పేసి వెళ్ళిపోయింది రాక్షసి. ఆ డీమన్ పేరేంటి? జరా. అందుకే ఆ సన్ పేరు జరాసంద. ఆ జరాసంద చాలా క్రూయల్ కింగ్ అన్నమాట. అప్పుడు అర్జున, కృష్ణ ఇంకా భీమ వెళ్ళి చెప్పారు. వాళ్ళు లాగా వెళ్ళి చూసారు. అప్పుడు జరాసంద ఏమని చెప్పారు, కృష్ణ నువ్వు ఒక కౌహర్, అర్జున ఏమో ఒక మర్బాయ్, ఇంకా భీమా ఏమో చాలా స్ట్రెంగ్త్ తనకి, అందుకే నేను తనతో విడుదల చేస్తాను అని అన్నాడు. ఓకే అని భీమాతో ఫైట్ చేశారు. భీమాకి అర్థమవట్లా ఎలా కిల్ చేయాలని ఒక స్ట్రా తీసి దాని 2 పీసెస్ కింద బ్రేక్ చేసి ఆపోజిట్ డైరెక్షన్స్లో వేసాడు కృష్ణ. అప్పుడు భీమాకి అర్థమైపోయి తను ఇలా లెగ్స్తో టోర్ చేస్తే ఆపోజిట్ డైరెక్షన్స్ వేస్తాడు. అప్పుడు జరాసంద డై అయిపోయాడు.